హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను చాలా బాగున్నానండి. ఓకే, లావణ్య గారు, మరి ఈరోజు ఏబిఎన్ గృహజ్యోతిలో భాగంగా మీరు చేసిన ఇంటీరియర్స్ చూడటానికి అయితే వచ్చాము. సో అయితే ఈరోజు మాకు ముందుగా ఏం చూపిస్తున్నారు ఇక్కడ? ముందుగా ఎక్కడి నుంచో ఎందుకు, మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇంపార్టెంట్ కదా ఏ ఇంటికైనా, సో అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, డెఫినెట్లీ. ఎందుకంటే నేను రాగానే కూడా అనుకున్నాను ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు, బాగుందని చెప్పి. సో అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎస్, షూర్. రండి. ఓకే. గుమ్మం కూడా చాలా పెద్దగా ఇచ్చారు కదండి, గడప కూడా. సో లావణ్య గారు, ముందుగా మనం గుమ్మం నుంచే స్టార్ట్ చేద్దాం అని అయితే బయటకైతే వచ్చాం కదా. సో గుమ్మం చూడటానికి కూడా నేను రాగానే కూడా అనుకున్నాను అనమాట, చాలా పెద్దగా, అంటే మొత్తం టేక్తోనే చేసినట్లు ఉన్నారు అని అయితే నాకు అనిపించింది. లుక్ వైజ్ చూడటానికి రాగానే బాగుంది. అంటే సో అసలు దీని గురించి కూడా ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ ఏంటంటే ఇది గ్రూప్ హౌస్ అనమాట. సో గ్రూప్ హౌస్కి మనం చాలా గ్రాండ్ లుక్ ఇచ్చామన్నమాట. చూడండి ఇదంతా. సో అదేంటంటే పైన బ్రాస్ యూజ్ చేసాము, వినాయకుడు కానీ అవన్నీ కూడా కస్టమర్కి ఒక 3-4 ఆప్షన్స్ చూపించాము. సో వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఇట్లా డిజైన్ గ్రాండ్గా చేసామన్నమాట. ఓకే. లాన్లో కూడా మనం పీవీసీ యూజ్ చేసాము. సో దానికి ఏంటంటే సీలింగ్ లైట్స్ ఇచ్చామన్నమాట. మనకు ఫ్యాన్ కూడా వస్తుంది. సో అయితే ఇంకా మరి లోపలికి కూడా వెళ్ళి చూద్దామా? షూర్. లావణ్య గారు, ముందుగా లివింగ్ ఏరియాలోకి అయితే వచ్చాం కదా. సో మరి ఇక్కడ ఏం చూపిస్తున్నారు మాకు? మనం ఫస్ట్ ఇక్కడ సోఫా సెట్ చూద్దాము. సో ఏంటంటే హాల్ మీకు ముందు చెప్పినట్టు గ్రూప్ హౌస్ కదా. సో ఏంటంటే పెద్ద హాల్ వచ్చింది అనమాట మనకి. సో దాని మధ్యలో మనకి బీమ్ వచ్చింది కాబట్టి మనం హాల్ పార్టిషన్ చేసుకున్నాము. సో ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూర్చొని కొంచెం చిట్ చాట్ చేసుకొని వెళ్ళిపోవడానికి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ స్పేస్ని మనం యూజ్ చేసుకొని ఎల్ షేప్ సోఫా ఇచ్చామన్నమాట ఇక్కడ. ఓకే. అయితే అలాగే ఇదేంటండి మరి ఇలాగా? ఇది వాల్ మోడలింగ్ అంటారండి. సో ఈ ప్లేన్ ఎందుకు ఉంది అంటే యాక్చువల్లీ క్లయింట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుందామని అనుకున్నారు. కాకపోతే ఏమైందంటే ఈ సౌత్ వాల్ కాబట్టి సో వాస్తు ప్రకారంగా కూడా అది పెట్టడానికి అవ్వదు కాబట్టి ఇక్కడ వాల్ పేపర్స్ వస్తాయి. జనరల్గా ఫోటోస్ పెడదాం అనుకున్నారు, లాస్ట్ మూమెంట్లో చేంజ్ అయిందనమాట. సౌత్ వాల్కి మనము ఫొటోస్ యూజ్ చేయొద్దు మనవి అని. సో అందుకనేసి వాల్ పేపర్స్ వస్తాయి. ఓకే. సో లావణ్య గారు, ఇక్కడ ఏంటంటే సపరేట్గా ఇచ్చారు? ఇక్కడ ఏంటంటే పవర్ యూనిట్ ఉంటుంది కదా. సో దాన్ని క్లోజ్ చేయడానికి కోసం అని మేము ఇట్లా డిజైన్ చేసామన్నమాట. ఇది చూడడానికి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. ఓకే, దాన్ని కవర్ చేయడానికి అలా ఇచ్చారన్నమాట. ఓకే. అంటే ఎలాంటి స్లైడింగ్ ఉంటుంది. స్లైడ్ ఉంటుంది. ఓకే. ఓకే. అదేవిధంగా మరి అయితే ఇప్పుడు సీలింగ్ ఇదంతా కూడా మీ వర్కే కదా? సీలింగ్ కూడా మాదే వస్తుంది. దీంట్లో ఏంటంటే లివింగ్ ఏరియా కదా, కొంచెం మనకి లైటింగ్ ఉండాలని చెప్పేసి ప్రొఫైల్ లైట్స్ ఇచ్చామన్నమాట. ఓకే. సో ఓకే, ఇంకా హాల్లో ఇక్కడ ఇది కూడా బాగుంది. అంటే కొంచెం అద్దం టైప్ అనిపిస్తుంది నాకు. చక్కగా వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటున్నాను 4-5 సార్లు నేనే. ఓకే. ఏంటిది? ఇదేంటంటే SSPVD అండి ఇది. ఓకే. సో విత్ కాపర్ గ్లాస్. ఇక్కడ ఏంటంటే బీమ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హాల్ పార్టిషన్ ఇచ్చాము. సో ఇది వుడెల్ ప్యానెల్ ఉంది కదా, ఈ వుడెల్ ప్యానెల్కి మనం ప్రొఫైల్ లైట్స్ ఇచ్చామన్నమాట. ఓకే. ఎలాగో బీమ్ వచ్చింది కాబట్టి అది కొంచెం కవర్ చేసినట్లా ఉంటుంది, నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చారన్నమాట. ఎస్ అండి. ఓకే. సో హాల్ పెద్దగా ఉంది కదా, మనం ఏంటంటే మధ్యలో క్యాసెట్ వేసి ఇచ్చామన్నమాట. ఓకే. ఇక్కడ ఏంటంటే సోఫా రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. ఇప్పుడు న్యూగా వచ్చారు కదా క్లయింట్స్, నెక్స్ట్ వస్తుంది అనమాట. సో మనం టీవీ యూనిట్ చూద్దాం. ఓకే. లావణ్య గారు, అంటే నాకు ఈ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ టీవీ యూనిట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో ఒకసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, షూర్ అండి. సో ఇదేంటంటే వైట్ లామినేట్ అనమాట. మీకు చూడడానికి మార్బుల్ లుక్ ఉంటుంది కానీ ఇది మార్బుల్ కాదు, ఇది లామినేట్ అనమాట. నేను మార్బులే అనుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇది మనం టీ పట్టి యూజ్ చేసాం ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే దీని బ్యాక్ సైడ్ బెడ్రూమ్ వస్తుంది. సో అదేంటంటే అందుకే మీకు ఇంత పెద్ద వాల్ లాగా బెడ్రూమ్ ఉంది కాబట్టి వాల్ చాలా పెద్దగా వచ్చింది. దాన్ని కవర్ చేశారు మీరు ఇలాగా. ఎస్ అండి. 2 పార్టిషన్స్ మీకు కనిపిస్తాయి కదా. ఇక్కడ ఏంటంటే వుడెన్ స్ట్రిప్స్ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్వ్ డిజైన్ తీసుకున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టోరేజ్ వస్తుంది. ఇది ప్రొఫైల్ డోర్స్ అనమాట. ఇది స్టోరేజ్, ఇది కూడా ప్రొఫైల్ అనమాట. ఓకే. 2 ఇచ్చారు అక్కడ ప్రొఫైల్ డోర్స్. ఓకే. అంటే వాల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి కవర్ చేయడం ఇట్లాగా చేశారన్నమాట. కానీ అది తెలియట్లే, అంటే మీరు చెప్పారు కాబట్టి మాకు తెలుస్తుంది దీని వెనక బెడ్రూమ్ ఉంది కాబట్టి ఇలా ఉంది అని చెప్పేసి. నైస్. అయితే ఇక్కడ ఇలా ఫోటో పెట్టాలి, ఇదంతా ఐడియా ఎవరిదండి? క్లయింట్దేనా? ఓకే. మీరు ఇలా వస్తుంది అని చెప్పారు, సో వాళ్ళు ఇక్కడ ఫోటో పెట్టుకుందాం అన్నట్లుగా అనుకున్నారు. ఓకే, డన్.